ఒక కంటెంట్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తారుగా ఆడవాళ్ళ శరీరం కనిపించడం, బ్యాక్ సైడ్ కనిపించడం అవన్నీ చూపెడతారు కదా! చూపించరని. కానీ అవి డైరెక్ట్ చూపెడతారా? చూపెట్టరు. మనం గూడా అవి డైరెక్ట్ చూపెడితే మనం డైరెక్ట్ చూస్తాం. వాళ్ళు డైరెక్ట్ చూపెట్టినట్లయితది. ఆ! తప్పంటాం, ఒప్పంటాం వాటిని ఇన్ని మాటలంటాం. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ చూపించరు. మనం డైరెక్ట్ చూడకుండా ఇండైరెక్ట్‌గా చూస్తాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చూపిస్తలేదు కాబట్టి. చూసారా? వాళ్ళు బ్యాక్ చూపెట్టాలి ఒక అమ్మాయిదనుకో చూపిస్తారు. నడుము చూపెట్టాలనుకుంటారు. కానీ అవి కనిపించడానికి స్టిల్ పెడతారు. పెట్టి ఏం చేస్తారు ఆడ ముందట ఏదో పెయింట్ చేస్తూ ఉంటది అమ్మాయి. బ్యాక్ సైడ్ కనిపించేలాగా పెడితే సేమ్ అదే యాంగిల్ పెట్టి ఆమె పప్పు రుబ్బుకుంటా ఉంటది. ఇట్లా అన్నట్టు. చేసుకొని ఆమె పని చేసుకుంటాంటది. బ్యాక్ సైడ్ కనిపించేలా చేసి ఆమె ఉతుక్కుంటా ఉంటది. అప్పుడు తప్పెవరిది? చూసింది మనది తప్పైద్ది. కాబట్టి అంతేగాని ఆమె తప్పు కాదు. కాబట్టి మనం చూడం. కేవలం ఒక దృష్టి పెడతాం అంతేగాని కావాలని చూడం. ఎందుకంటే తప్పు మనదైతది. ఆమె కావాలని చూపెట్టలేదు కాబట్టి ఆమె పని ఆమె చేసుకుంటాది. కానీ అందులో ఉద్దేశ్యం ఏంది? కనిపించాలనే. ఏదైతే మనం చూడాలనుకుంటానో అదే వాళ్ళు చూపిస్తాను. అలాగే చూపిస్తారు. కానీ దాన్ని వాళ్ళు కావాలని చూపించకుండా ఆడ పప్పు రుబ్బుకోవడమో, బట్ట ఉతుక్కోవడమో ఆ యాంగిల్‌లో చేస్తా ఉంటారు. అప్పుడు మనం ఏం చేసుకుంటాం? బట్ట ఉతుకుతాంది అనుకుంటాం. కావాలని చూపెడతలేదు కాబట్టి మనం కావాలని చూడం. కానీ అది ఇష్టమైన యాంగిల్ కాబట్టి చూసి ఆనందిస్తాం. కానీ అధికారికంగా చూడమన్నట్టు. ఎందుకంటే తను అధికారికంగా చూపెడతలేదు కాబట్టి. ఇగో ఇట్లాంటి కంటెంట్ ఇలా ఉంటది. ఇప్పుడు సినిమాలలో రేప్ సీన్స్ ఉంటాయి. ఆ! ఇంకా హీరోయిన్ శృంగారము, యథాసంపద చూపెడతారు. స్విమ్ సూట్‌లో చూపెడతారు. బెడ్‌రూమ్ సీన్‌లుంటాయి. కొన్నిసార్లు ఫైట్‌లుంటాయి. వయలెన్స్ ఉంటది. డబుల్ మీనింగ్ మాటలుంటాయి. ఇవన్నీ కావాలని చూపిస్తే బూతు అంటారు ఆడియన్స్. కదా! కావాలని చూపిస్తే కావాలని వింటారు. వాళ్ళే బూతు అంటారు. వాళ్ళు కూడా తప్పులో పడతారు. కాబట్టి కావాలని చూపెట్టరంట. కథలో భాగంగా చూపెడతారు. ఇండైరెక్ట్‌గా చూపెడతారు. హీరోయిన్ డ్రెస్ మార్చుకోవడం అవన్నీ మగోళ్ళు చూడడానికే. కానీ ఎట్లా చూపెడతారు? తనేదో గుడికి పోయినట్టు పోయి ఆ విధంగా బాత్రూమ్‌లో స్నానం చేస్తున్నట్టు, బట్టలు మార్చుకున్నట్టు చూపెడతారు. లేకపోతే శరీరం చూపెట్టాలంటే ఏం చేస్తారు? తల్లి కొడుకు పాలిచ్చినట్టు చూపెడతారు. అట్లా కూడా వక్ష సంపద చూపెడతారు. తెలుసు కదా! లేకపోతే ఆమెకు గాయాలైనాయని గాయాలు చూపెడతా ఉంటారు. చూపెడతా ఉంటే ఆ ఒళ్ళంతా ఇప్పి చూపెడతారు చూసినావా? అసలు గాయాలంటారు కానీ అప్పుడు గాయాలని బట్టలు మార్చుకుంటే ఆ అందం అంతా చూస్తారు కదా ప్రేక్షకులు. అందుకోసమని గాయాల పేరు చెప్పి అట్లా చేస్తారంట. ఇట్లుంటదంట. నేను శృంగార పరంగానే మీకు కంటెంట్ ఉదాహరణ చెప్పాను కానీ వయలెన్సు, ఫైటింగు, డ్యాన్సు ఇలా లవ్వు, రొమాన్సు లేకపోతే ఏదైనా ప్రతి సన్నివేశం బాధ, తల్లి కొడుకుల సన్నివేశం ఏదైనా కథ అంతా ఇలాగే చూపెడతారనమాట. ఇప్పుడు మనకు శత్రువు ఉన్నాడు. వాడిని డైరెక్ట్‌గా మనం ఎదుర్కోలేము. వాడిని కొడితే వాడు మనల్ని కొడతాడు. మనం తప్పులో పడతాము. మనకు బలం లేదు. అప్పుడేం చేస్తాం వానంతట వాడే వానికి ఏదన్నా జరిగిందనుకో దురదృష్టం వానికి ఏదైనా జరిగిందనుకో అప్పుడు సంతోషపడతాం కదా! అట్లంట సినిమాల్లో సన్నివేశాలన్నీ బెడ్‌రూమ్ సన్నివేశాలు, రేప్ సన్నివేశాలు, స్విమ్ సూటు, హీరోయిన్ డ్రెస్ మార్చుకునేది కావాలని వాళ్ళు చూపెట్టరు. అట్లా కావాలని చూపెట్టరు. కానీ ఏదో నెపంతోటి చూపెడితే మనం చూసి సంతోషపడతాం కదా! ఆ విధంగా చూపెడతారంట సన్నివేశాలు. మీరు ఏదైనా లవ్ స్టోరీ అయినా, రొమాంటిక్ స్టోరీ అయినా, ఫ్యామిలీ స్టోరీ అయినా ఇలాగే చూపెట్టాలి. కంటెంట్ అనేది ఇలా మార్ఫింగ్ చేయాలి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి మీ సొంత కల్పనలు చేసి ఇలా చేయాలన్నమాట.